ఈ నాలుక మిగతా శరీరములో ఉన్న అవయవాలన్నిటినీ కూడా పాడు చేస్తుంది, మాలిన్యము కలుగ చేస్తుంది, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ నాలుక చిన్న అవయమే. పెద్దవాళ్ళు అంటుంటారు, మనకు ఒక సామెత, ఒక నానుడి, నరము లేని నాలుక అని అంటుంటారు. ఈ నరము లేని నాలుక ద్వారానే బింకములాడే స్వభావము వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో బింకములాడటం అనే స్వభావం ఉన్నదేమో విడిచిపెట్టు. బింకములాడే వారిని నువ్వు చూస్తున్నావేమో, గ్రహిస్తున్నావేమో, నువ్వు కనుగొంటున్నావేమో, నీ ప్రక్కనే ఉన్నారేమో. చూడు, అట్టి వారికి నీవు విముఖుడిగా ఉండు. 2 పేతురు 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 పేతురు, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరల్పు కొనుచున్నారు. చూసారండి, వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచున్నారంట.